మెత్తళ్ళ ఇగురు. యాక్చువల్గా మంచి వర్డ్ ఏంటంటే పాల పరిగెలు అంటాం. పాల పరిగెలు. పసుపు ఉప్పు ఒకే ర్యాక్లో ఉండకూడదంట, గుర్తుంచుకోండిరా. అల్లం పేస్ట్ కూడా కలిపేసుకుందాం. చూడండి, చాలు. ఇందాక కడిగి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా, అవి కూడా ఒక్కసారి వేసి తిప్పుదాం అమ్మ. ఓకేనండి, మూత పెట్టేసుకుందాం. ఎస్, పాల పరిగెలు ఇగురు రెడీ. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కులగాని. ఈరోజు మీకు ఒక స్పెషల్ రెసిపీరా. అదేంటంటేనమ్మా, మెత్తళ్ళ ఇగురు. పాల పరిగెలు అంటాం మనం, వీటిని మెత్తళ్ళు అంటాం, బెత్తిలు అంటాం. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా పిలుస్తుంటారు. ఇవి చిన్న చిన్న చేపలు, అందరికీ తెలిసినవే. యాక్చువల్గా మంచి వర్డ్ ఏంటంటే పాల పరిగెలు అంటాం. పాల పరిగెలు. వీటిని క్లీన్ చేయటం, మార్కెట్ నుంచి తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి. ఇది చాలా చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి. పులుసులు ఉంటాయి చిన్న చిన్న, ఆల్మోస్ట్ మనకి మార్కెట్లోనే క్లీన్ చేసి ఇస్తారు. మనం ఇంటికి వచ్చాక కూడా కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటే పొట్టు గిట్టు వస్తుంది. దీనిపై నుంచి పులుసులు అంటాం కదా, అవన్నీ కూడా నీట్గా చేసుకోవడం జరిగింది. చక్కగా క్లీన్ చేసి బౌల్లో పెట్టేసాం. వీటికి కావాల్సింది ఏంటంటే యాజ్ యూజువల్ మిర్చి, ఆనియన్ ఒకటి పెద్దది తీసుకోండి. ఇక పాల పరిగెలు తెలిసిందే, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఇంతేరా ఇగురికి. అదే పెద్ద చేపలు, వీటిని కూడా పులుసు పెడతారు చాలామంది, కానీ మొక్క ఇదైపోద్దమ్మా. చిన్న చిన్న చేపలు కదా, ఇగురులాగా పెట్టుకుని అలాగా తింటే ఉంటుంది. అద్భుతం, సూపర్ అనమాట. ఎనీవే, ఎలా చేస్తారు ఏంటి అనేది పాల పరిగెలతో నేను చూపిస్తాను. క్లీనింగ్ ఫస్ట్ ఆనియన్ మిర్చి చక్కగా తీసేసుకోండి. మిర్చి కడిగేసుకున్నాం. ఆనియన్ కూడా ఈ పైన పొట్టంతా తీసేసి ఒకసారి దీన్ని కూడా కడుక్కోవాలమ్మా. ఆనియన్ కూడా కట్ చేసుకున్నాక, తోలు తీసాక ఒకసారి కడుక్కుంటే ఏదన్నా చిన్న డస్ట్ ఉన్నా పోతుంది. చాలామంది ఊళ్ళల్లోనమ్మ ముక్కలు కోసేసి నీళ్ళల్లో వేస్తారు. ఎందుకంటే అప్పుడు దాంట్లో ఉన్న పవరు మన కళ్ళకి వచ్చి నీళ్ళు రావు. ఆ నీళ్ళలో వేయగానే చల్లారిపోద్ది అంటారు. ఓకే, దీన్ని కూడా ఒకసారి కడిగేసుకుందాం. ఓకే, ఆనియన్ కొంచెం పెద్దది తీసుకుంటారా, ఇగురు కాబట్టి. ఓకేనండి, ఆనియన్ కటింగ్. ఓకే అండి, మిర్చి కటింగ్ జరుగుతుంది చూడండి. ఎస్, ఆనియన్ కటింగ్ అయిపోయింది. మిర్చి కటింగ్ తోటి ఇక మనం కూర ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం. ఎలాగూ పాల పరిగెల్ని క్లీన్ చేయటం అయిపోయింది కదా ఇందాకడ. ఓకేనండి, కళాయి పెట్టేసుకున్నాం. స్టవ్ వెలిగిద్దాం. ఎస్, కొంచెం గిన్నె వచ్చేసి ఇప్పుడే కడిగాం కాబట్టి అది ఎప్పుడు డ్రై అవ్వాలి చెప్పాను కదమ్మా. నీళ్లు ఉండంగా మాత్రం ఇక్కడ కింద స్టవ్ వెలిగి పైన నీళ్ళ చుక్కలు ఉన్నప్పుడు నూనె పోసా ఉంటే మాత్రం ఫైర్ అవుద్దిరా ఒక్కొక్కసారి. చాలా చాలా జాగ్రత్త అమ్మ. ఆ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. చాలాసార్లు చెప్పారు మీకు. స్టవ్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. దయచేసి నేను నిజంగా చెప్తున్నా మీ బ్రదర్ని, స్టవ్ విషయంలో మాత్రం ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. ఏదో వదిలేసి వెళ్ళిపోవటం, అటు తిరగటి అస్సలు. ఫైర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉందాం. ఎంతసేపు మనకి హాఫ్ అన్ అవర్ వంట. చాలా కేర్ఫుల్గా ఉండాలిరా. ఏది జరిగినా సరే అయిన తర్వాత ఏదో సామెత ఉంది, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నామని. ఎందుకు అంత కష్టం మనకి చెప్పండి. చక్కగా కూర్చోండి, కాసేపు టైం తీసుకోండి. పిల్లలు ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారా, నేను ఒక హాఫ్ అన్ అవర్లో వస్తున్నానని చెప్పండి. పోనీ మీ హస్బెండ్ సార్ నాకు పిలుస్తున్నారా, ఒక్క నిమిషం వస్తున్నానని చెప్పండి. ఇది మొత్తం ఓకే, డ్రై అయిపోయింది. ఆయిల్ పోసుకుందామమ్మా. ఎస్, ఆయిల్ కూడా కొంచెం కాగాక ఆనియన్ మిర్చి వేద్దాం. ఎవరైనా పిలిచినా కూడా ఒక్క నిమిషం అండి వస్తున్నానని చెప్పండి, తప్పే లేదు. వాళ్ళు ఆగుతారు.
ఎందుకంటేరా ఇది స్టవ్ ఫైర్కి సంబంధించింది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఎవ్వరికి ఏమీ కాదురా. ఇప్పుడు మీ వదిలి వంట చేస్తున్నాను అనుకో, నేను పిలిచాను అనుకో, వండి వస్తున్నానంటది. నిజంగా చెప్తున్నా. పిలవగానే పరిగెత్తుకుంటూ వదిలేసి వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు నాకు కంగారు అక్కడ ఏం పెట్టి వచ్చామని అడుగుతా. ఆ పొయ్యి మీద కళాయి పెట్టానండి, అయ్యో బాబోయ్ నువ్వు వెళ్ళమ్మ ముందంట. అందువల్ల కొంచెం చెప్పండి, ఎవరన్నా అర్జెంటుగా పిలిచినా, అత్తయ్య పిలిచినా, అమ్మ పిలిచినా, నాన్న పిలిచినా, మామయ్య గారు పిలిచినా, పిల్లలు ఏదైనా అల్లరి చేస్తున్నా, అరే అల్లరి చేయకండి రా ఇక్కడ ఉండే చెప్పండి సమాధానం. అది ఎప్పుడు మంచి పద్ధతి. అది మిగతా విషయాలు కంటారా వదిలేసిపోవచ్చు, కటింగ్గా ఆపేసి వెళ్ళిపోండి, తప్పే ఉంది. స్టవ్ వెలిగించిన తర్వాత మాత్రం జాగ్రత్తరా. ఓకే, ఎనీవే ఆయిల్ కాగుతుంది. కొంచెం కాగిన తర్వాత పచ్చి నూనెలో కొంచెం కాక్కోకుండా మాత్రం ఆనియన్ మీరు చేయకండి. ఏముంటుందంటే అది ఆయిలిష్గా ఉంటుంది కర్రీ కూడా. నేను చాలాసార్లు చూశాను అది. ఆయిల్ కాగాక వేసే విధం వేరే, ఆయిల్ కాక్కోకుండా వేసేసుకున్నాం అనుకోండి ఆయిల్గా ఉంటుంది. కూర కూడా ఏంటో తినేటప్పుడే ఒక టేస్ట్ తెలిసిపోద్ది మనకి. ఓకే కాగిందిరా. ఇక మనం ఆనియన్ మిర్చి చేద్దాం. చూడండి ఇది రండి ఎలా సరసరమంటుందో. అది ఇలా రావాలిరా అసలు. తిప్పేసుకుందాం అమ్మ. చూడండి ఆయిల్ చూసారా కరెక్ట్గా ఉల్లిపాయలకి సరిపోయింది. చక్కగా ఏగనే ఉండలాగా. ఏగుతున్నాయి చూసారు కదా చక్కగా. కొంచెం సిమ్లో పెట్టుకోండిరా, పొయ్యి వచ్చి లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆనియన్ మాడుకోకుండా చూసుకోండి చాలు, చక్కగా మగ్గాలి కూరకి. ఓకేనమ్మా, మూత పెట్టేసుకుందాం. చక్కగా బాయిల్ అవుతుంది. ఆనియన్ ఎప్పుడు కూడా మాడిందంటే చేదు వస్తుందమ్మా, మీకు చెప్పాను. అటు మాడకూడదు, ఇటు పచ్చిగా ఉండకూడదు, మీడియంగా గోధుమ కలర్కి రావాలి. అది ఎప్పుడు చెప్పేది మీకు. చూసారు కదా ఆవిరంతా దీనికి పట్టేస్తుంది మూతకి. చక్కగా ఆనియన్ మగ్గుతూ ఉంటుంది, దాంట్లో నుంచి వాటర్ వస్తుంటుంది. చూడండి వాటర్ ఎలా కడుతుంది, తీసి చూపిస్తాను నీకు. ఇంత వాటర్ వెళ్తుంది చూసారా. ఒకసారి తిప్పుకుందాం. ఓకే మగ్గుతుంది. మగ్గేటప్పుడే కొంచెం పసుపు కలుపుకోండి అమ్మ. మగ్గేటప్పుడే కలుపుకోండి, ఇబ్బందే లేదు. పసుపుది పైన ఉంది. ఎస్. అరే మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలరా. యాక్చువల్గా ఇవాళ మధ్యాహ్నమే పసుపు తీసి ఆపోజిట్లో పెట్టాను. ఇక్కడ ఉంటాయి కదా ఎప్పుడు కూడా స్టాండ్లో. పసుపు ఉప్పు ఒకే ర్యాక్లో ఉండకూడదంట, గుర్తుంచుకోండిరా. మనకి ఉన్న వాస్తు కానీ శాస్త్రాలు చెప్పేది కానీ పసుపు సపరేట్ ర్యాక్లో ఉండాలి, ఉప్పు వేరే విధంగా ఉండాలి వేరే చోట. అది మాత్రం ఫాలో అవ్వండి, కొంచెం గుర్తుంచుకోండి. నేను మధ్యాహ్నమే విన్నానురా, నాకు తెలియక ఎప్పుడు ఇది ఇలా పెట్టేసేవాడిని అన్నీ. మధ్యాహ్నం అది చూశాక నాకే అనిపించింది ఎందుకు ఫాలో అవుదాం కదా మనం కూడా అని. ఓకే ఎనీవే లైట్గా పసుపు కలుపుకుందాం. చూసారు కదా, ఇక పళ్ళు కలిపేసుకుందాం. మెంతు పొడి అండి, లైట్గా మెంతు పొడి వేసుకున్నాం. ఎప్పుడు కలిపే మన కూరలో కలిపేవేనమ్మా. జీలకర్ర పొడి లైట్గా ధనియాల పొడి. ఎస్, ఇది మ్యాక్సిమం వేగినట్టే. ఆనియన్ రైస్ పెట్టదు కానీ. ఓకే ఇలాగ వేగింది కాబట్టి ఇక దీంట్లో వచ్చేసి అల్లం పేస్ట్ కూడా కలిపేసుకుందాం. చూడండి చాలు. దాన్ని కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కాసేపు ఉన్న ఆయిల్ వేగనిద్దామమ్మా, మంచిది, బాగుంటుంది టేస్ట్ కూడా. ఓకేనమ్మా,
అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగింది. ఇప్పుడు లైట్గా గరం మసాలా కూడా కలిపేసుకుందాం. లైట్గా చాలమ్మా, అంతే. ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయితే అదిరిపోద్దమ్మా. ఇగురు కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా. అదే పులుసు లాంటిది అనుకోండి, గరం మసాలా ఉండదు, చింతపొడి పులుసు ఉంటుంది. ఓకే ఓకేనమ్మా. ఓకే, సాల్ట్ కలుపుకుందాం. 1 స్పూను, కొంచెం 1 స్పూన్ మీద. కారం కలుపుకుందాం అమ్మా, చూసుకోండి. నాన్ వెజ్ కాబట్టి ఒక 2 స్పూన్లు వేద్దాం, ఇగురు కాబట్టి. ఓకే, బాగుంటుంది. తిప్పేసుకుందాం. ఓకేనండి, చూసారు కదా, ఉప్పు కారం కూడా కలిపేసాం, పొడులు కలిపేసాం, ఎగురుతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇందాకడ కడిగి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా, అవి కూడా ఒక్కసారి వేసి తిప్పుదామమ్మా. ఎందుకు ఇలా చేస్తున్నానంటే, ముక్క ఇరక్కోకుండా చూసుకోండిరా. ఆ ఉప్పు కారం, ఆ అల్లం పేస్టు, మసాలాలు ఆ చేపకి పడతాయి బాగా. ముక్క ఇరక్కూడదురా, చాలా జాగ్రత్తగా తిప్పుకోండి. అది అంతే. ఆ వేడికి చక్కగా కాసేపు ఒక 2 మినిట్స్ అంతే. 2 మినిట్స్ అలా ఉంచేసుకున్న తర్వాత మూత ఏం పెట్టక్కర్లేదు మనం. ఆ హీట్కి ఆ ఉప్పు కారం గరం మసాలా అల్లం పేస్ట్ పొడులు అన్నీ కూడా ఆ చేపకి ఎక్కుతాయి బాగా. చాలమ్మా, చిన్న చేపలు త్వరగా ఉడికిపోతారు. ఎక్కువ అక్కడ వాటర్ పోసేసుకుందాం. నాకు తెలిసి చాలా అనిపిస్తుంది, ఎందుకంటేరా జాగ్రత్త, లైట్గా అస్సలు ముక్క ఇరగకూడదమ్మా, చాలా జాగ్రత్త, తిప్పొద్దు. తర్వాత ఎలా కదపాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు. ఎస్, ఒక గ్లాస్ వాటర్ పట్టుద్ది. ఓకే, చూసారు కదమ్మా, అంతే. ఓకేనండి, మూత పెట్టేసుకుందాం. ఎస్, అంతే. ఆనియన్ మిర్చి వేయించుకున్నాం, మనం ఎప్పుడు కలిపే పొడులు కలుపుకున్నాం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతు పొడి కలుపుకున్నాం, పసుపు కలుపుకున్నాం, గరం మసాలా కొంచెం కలిపాము, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం కలిపాము, దాంట్లోనే ఉప్పు కారం వేసాం, అది కూడా యాగనిచ్చాం కొంచెం ఒక 2 మినిట్స్. అలాగే చేపలు, కడిగిన చేపలు పాలపరిగిలు వేసి దాంట్లో వేసి తిప్పాము, కొంచెం ఒక 2 మినిట్స్ ఉంచాము. తర్వాత ఒక గ్లాస్ వాటర్, అంతే. ఎక్కువ వాటర్ పోయకండి, ఎందుకంటే త్వరగా ఉడికిపోతుంది. 2 మినిట్స్లో ఉడికిపోద్ది నాకు తెలిసి. 2-3 మినిట్స్లో మెత్తబడిపోద్ది ముక్క. ఎక్కువ మెత్తబడిపోయినా పేస్ట్ లాగా అయిపోద్దిరా, అవి చూసుకోండి. ముక్క కింద ఉండాలి. ఎనీవే, చూసారు కదా ఎలా ఆవిరి వస్తుందో, చూసారు. ఇది మళ్ళీ దీనికి కూడా ఉడికేటప్పుడు కూడా అది ఇంత వాటర్, చూడండి ఎలా ఉడుకుతుందో. అది ఇలా బాయిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇక మీదట గరిటె పెట్టకండి. ఆల్రెడీ వాటర్ పోసి బాయిల్ అవుతుంది కదా, ఉడుకుతుంది కదా, జస్ట్ కుదపాలి. దాకా పట్టుకుని అలా కుదుపుతుంటే, బౌల్ని అలా తిప్పుతూ ఉంటే సరిపోతుంది. ఎగిరిపోవటం. కొత్తిమీర లాస్ట్లో ఎప్పుడు వేసేదే నాన్ వెజ్కి. కొత్తిమీర కట్ చేసుకుని కొత్తిమీర చల్లుకుందాం. ఇక పాలపరిగిలు ఎగురంటే చెప్పక్కర్లా. డాక్టర్స్ కూడా చెప్తారు, చిన్న చేపలు తినండి అని. నాన్ వెజ్ ప్రియులకు చెప్తున్నాను. చిన్న చేపల్లో ఉన్నంత బలం పెద్ద చేపలో ఉండదంటారు మామూలుగా. నాన్ వెజ్ ఎప్పుడు కూడా బలమే, చిన్న చేపలు మాత్రం కంపల్సరీ వండుకోండి. జల్లలు ఉంటాయి, ఇలాగ పాలపరిగులు ఉంటాయి, అదే మెత్తళ్ళు అంటాం, బెత్తిలు అంటాం, రకరకాల పేర్లు వీటికి. చిన్న చేపలు ఒక టైం చిన్న చేపలు తెచ్చుకోండి, ఒక టైం పెద్ద చేప తెచ్చుకున్న రవ్వ బొచ్చి
చాలా ఉన్నాయి, రాగండి అని, చందు అని, రకరకాల చేపలు ఉన్నాయి. మనకు తెలియదే ఉంది నాన్ వెజ్ వాళ్ళకి. జాగ్రత్త, చూడండి ఎలా ఉడుకుతుందో. వాటర్ తీసేస్తున్నాం. అప్పుడు అలా ఉడుకుతుంది అన్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోండిరా పొయ్యిని. లైట్ ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇదిగో ఇలా తిప్పుకోవాలమ్మా, చూసుకోండి. అంతే. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇంకా నాకు తెలిసి ఆ వాటర్ కూడా సరిపోద్ది, ఇంకిపోద్ది ఒక 3 మినిట్స్లో. కొత్తిమీర చల్లుకోవటం, దించేయటం, అన్నం తినేయటం. రైస్ కూడా పెట్టేసింది మా ఆవిడ. ఇక నాన్ వెజ్ అంటే తెలియదే ఉంది, ఆ స్మెల్లే డిఫరెంట్ ఫ్లేవర్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లేవరు. నాన్ వెజ్ అనగానే వెజిటేరియన్లో కూడా మంచి ఫ్లేవర్స్ వస్తాయిరా మనం వండుకుంటే. వెజిటేరియన్ ఏదైనా కూడా. కాకపోతే నాకేంటంటే ఏదైతే వండుకుంటున్నామో దాని మీదే మైండ్ పెట్టుకుంటా, అది ఎప్పుడు తిందామని. ఎనీవేరా, సమ్మర్ వచ్చేసింది. స్వెట్టింగ్ అయితే మాత్రం పిచ్చగా అయిపోతుంది అసలు. ఈసారి కొంచెం వేడి ఎక్కువ అంటమ్మా. ముఖ్యంగా మీకు కొన్ని విషయాలు చెప్పాలి నేను. చన్నీళ్లతోటి ఎప్పుడు స్నానం చేయకండి, కాళ్ళు చేతులు కడుక్కోకండి. బయటికి ఎప్పుడన్నా వెళ్ళొచ్చినా కూడా ఒక 1/2 అవర్ టైం తీసుకుని అప్పుడు కాళ్ళు చేతులు ముఖం కడుక్కుంటారు. చన్నీళ్ళతోటైనా పర్లేదు, కానీ ఒక 1/2 అవర్ టైం ఇవ్వండి. ఎండలోంచి రాగానే ఫ్రిడ్జ్లోంచి చన్నీళ్ళు తాగేయటం కొన్ని అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే నేను కూడా చూశాను, విన్నాను. ఎండలు ఇంకా పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. కొంచెం కేర్ఫుల్గా నార్మల్ వాటర్ తీసుకోండి. ఫ్రిడ్జ్లో వాటర్ అసలు తాకండి దయచేసి. రాగానే ఎప్పుడు ఎండలో నుంచి వచ్చి వెంటనే షవర్ కిందకి వెళ్ళి కూర్చోవద్దు, బకెట్లో నీళ్ళు పట్టుకు స్నానం చేయొద్దు. ఒక 1/2 అవర్ టైం ఇచ్చి 1/2 అవర్ తర్వాత మీరు స్నానం చేసుకోండి, మోకాలు చేతులు కడుక్కోండి, మీ ఇష్టంరా. అది కూడా ఏంటంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు అంటారు, కానీ నార్మల్ వాటర్ చాలు, నో ప్రాబ్లం. దానికోసం ప్రత్యేకించి చల్లటి వాటర్ అనేది మాత్రం ఎప్పుడూ ఉపయోగించకండి దయచేసి, సమ్మర్ వరకు. తర్వాత ఇక మన ఇష్టం. ఏదో స్ట్రోక్ వస్తుంది అన్నట్టుగా విన్నా నేను. కూలింగ్ వాటర్ తాగటం వల్ల, రాగానే చన్నీళ్ళతో స్నానం చేయటం వల్ల, ఆ చన్నీళ్ళు పెట్టుకుని అలా మొహం కడుక్కోవటం వల్ల వెంటనే స్ట్రోక్ వస్తుందంట. హార్ట్ బీట్ పెరిగి ఏదో సంథింగ్ విన్నాను నేను. చాలా జాగ్రత్త అమ్మా, బీ కేర్ఫుల్. ఓకే, చూసారు కదా ఎలా ఉడుకుతుందో. చక్కగా ముక్క కూడా మ్యాక్సిమం ఉడికిపోయినట్టే. 2 మినిట్స్ అయింది, ఇంకొక 1 మినిట్లో మనం దించేయచ్చు. విజిల్ కూడా, అన్నం కూడా విజిల్ వచ్చేస్తుంది. మూత పెట్టేద్దాం. కొత్తిమీర కూడా కట్ చేసుకోవటం అయిపోయింది అమ్మా. చక్కగా అయిపోతుంది కూర అనగా కొత్తిమీర చల్లేసుకుందాం. ఓకేనండి. ఉప్పు కారం చూద్దాం. తిప్పు ఒకసారి. ఎస్, అయిపోయింది. సరిగ్గా ఉప్పు కారం. ఎస్, ఓకేనండి. ఎగిరిపోవచ్చింది. సరే, కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం. చూడండి, కొత్తిమీర కూడా వేసేస్తాం అక్కర్లా. ఓకేనండి, మ్యాక్సిమం అయిపోయింది. దించేయటమేక. ముఖ్యంగా ఇది పాల పరిగెలు ఇగురు అని చెప్పాను కదా, దాంట్లో కొంతమంది గ్రేవీ కావాలనుకుంటే కొంచెం గ్రేవీగా ఉంచుకోండి, లేదు అంటే పెట్టాలంటారు. అది బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది అయిపోవచ్చిందమ్మా, నాకు తెలిసి 1 మినిటే. కొంచెం లైట్ గ్రేవీ లాగా ఉంది కదా, అది కూడా అంటెగిరింది అనుకోండి, చాలా బాగుంటుంది. అది ఇగురు అంటే ఇది. పులుసు అంటే పులుసుగా ఉంటుంది, అది వేరే. ఇది ఇగురు. అలా అంటెగిరి అలా ఉంటే మాత్రం ఉంటుందిరా, లైట్ గ్రేవీతోటి, థిక్ గ్రేవీతోటి అదిరిపోద్ది.
ఇంక చెప్పక్కల ఒక 1 మినిట్ ఆపేద్దాం స్టవ్. కొత్తిమీర కూడా వేసేసాం కాబట్టి ఒక 1 మినిట్ అంతే. రైస్ కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేయటం ఓకేరా, చాలిక ఆపేద్దాం. ఎస్, పాల పరిగిల ఇగురు రెడీ. రైస్ కూడా రెడీగా ఉంది, భోంచేసేద్దాం రండి. ఓకే, వేడి వేడి అన్నం రెడీ, వేడి వేడి కూర రెడీ. అది అలా పొగలు రావాలి. చూస్తారు కదా, అంటెగిరాలని చెప్పాను చక్కగా. ఒకసారి చూడండి, చక్కగా అంటెగిరిపోయింది. ఆయిల్ మాత్రం పైకి వచ్చింది చూసారు కదా, నీట్గా ఉడికిపోయింది. చేప కూడా ముక్కగా ఉంది చూసారా. గరిటె మాత్రం పెట్టకండి రా, చేపల కూరలో అస్సలు గరిటె పెట్టకండి. చాలాసార్లు చెప్పాను మీకు. గ్రేవీ కొంచెం అలా లైట్ గ్రేవీ ఉంటుంది, భలే టేస్ట్ అమ్మా. తను కాసేపు ఆగి తింటుందంట, నేను తినేస్తాను, ఆకలి వచ్చేసింది. ఒక సిస్టర్ అడిగారమ్మా, అన్నయ్య ముందే కూర ఎందుకు వేసుకోవాలి, ముందే అన్నం ఎందుకు పెట్టుకోకూడదని. అన్నం ఎప్పుడు ముందు పెడతారంటేనమ్మా, ఏదైనా అశుభ కార్యానికి వెళ్ళినప్పుడు, భోజనాలకు వెళ్ళినప్పుడు, అశుభకరమైన విందు అనకూడదు మనం, భోజనానికి వెళ్ళినప్పుడు అప్పుడు అన్నం పెడతారు వాళ్ళు. కూరలు అన్నీ, పచ్చళ్ళు కూరలు అన్నీ వడ్డించుకున్న తర్వాత రైస్ పెట్టుకుంటే అది విందు భోజనం కింద లెక్క. మంచికి ఫస్ట్ కూర వడ్డించుకోండి, చెడుకైతే మాత్రం అన్నం వడ్డిస్తారు. అది గుర్తుంచుకోండి అమ్మా. నాకు తెలిసినంత వరకు నాలెడ్జ్ అదే. ఇంకోటి ఏంటంటే పంచభక్ష పరమాన్నాలు అంటారు కదా, మొత్తం వడ్డిస్తారు ఫస్ట్ ఆ ఆకులో కానీ ఇస్తరాకులో, తర్వాత లాస్ట్లో వచ్చి ఫ్రైడ్ రైస్ అన్నమో వడ్డిస్తుంటారు. అది కామన్గా అన్ని విందు భోజనాల్లో మనం చూస్తుంటాం. మంచికి కూరలో వండుకోండి. చెడు ఏదైనా భోజనాలు జరిగేటప్పుడు, ఎవరైనా కాలం చెందిన ఏదైనా అశుభ కార్యాలు కొన్ని ఉంటాయి, శుభకార్యాలు కొన్ని ఉంటాయి, అశుభ కార్యాలు కొన్ని ఉంటాయి. ప్రతిదీ కార్యమే, దానికి రైస్ వడ్డించుకుంటారు అశుభ కార్యాలకి. శుభకార్యానికి వచ్చేసి కూరలన్నీ వడ్డిస్తారమ్మా. ఇది ఓకే. ఎనీవే తినేద్దాం. చేయబెడతావా? చేయబెట్టచ్చుగా ఒకసారి. అమ్మయ్య, నీకు తెలుస్తుందా? ఎవరో ఒక సిస్టరు నీకులాగానంట, కాఫీలు టీలు అన్నీ వేడిగా తాగేస్తుందంట, చక్కగా వేడివేడి గిన్నెలు పట్టేసుకుంటుందంట. అన్నం కూర మాత్రం చల్లారాలంట. నేను అంతే అని చెప్పి పెట్టింది మొన్న. ఒక్కొక్కళ్ళ అలవాటు ఒక్కొక్కళ్ళది. మీరు వేడివేడిగా తింటారు. వేడివేడిగా నాకు అన్నం అలవాటు, కాఫీ టీలు తాగలేను. అదిరింది. చిన్న చేప తీస్తుంటే ఊడిపోతుంది. మళ్ళీ ఇంకొక విషయం రే, తినొచ్చు, మీకోసం తీశాను. చిన్న చేపలు కాబట్టి ముళ్ళు ఏమి ఉండదు, నవిలేయచ్చురా. చిన్న ముళ్ళు సన్నగా నలిగిపోతుంది పళ్ళకి. వేడి ఒక పక్క, ఆగలేక ఒక పక్క. చూసారు కదా, చక్కగా కలుపుకోండి, వేడివేడిగా తినండి. సమ్మర్కి ఇంకా మంచిది నిజం చెప్పాలంటే. చేప చూసారు కదా, చేప పళ్ళకి ఎలా ఉందో. మరీ చిన్నపిల్లలు తినేటప్పుడు మాత్రం ఆ చేప ఒలిసి పెట్టండి, వచ్చేస్తుంది. కొంచెం పెద్దవాళ్ళు తినేటప్పుడు ముళ్ళతో పాటు నవిలేచ్చరా. చేప వెళ్తుంది చూసారు కదా. ఎనీవే సూపర్ టేస్ట్ అమ్మా. ఉందాడు చెప్పినట్టుగానే ఎప్పుడు చిన్న చేపలు కూడా చక్కగా అప్పుడప్పుడు తెచ్చుకోండి.
కాకపోతే ఏంటంటే చేయటం కొంచెం పని పడుతుందిరా చాలా పని. ఏదో ఒకటి టైం ఉందంటే మాత్రం చిన్న చేపలు, ఎందుకంటే చిన్న చేపలు కదా, ఒక్కొక్కటి పెద్ద చేప అనుకోండి ఒకసారి చేసేస్తాం అయిపోద్ది. 1 అవర్ పట్టింది. ఏమన్నావురా? చక్కగా టైం కుదిరినప్పుడల్లా చిన్న చేపలు తెచ్చుకోండి. కొంచెం టైం ఎక్కువైనా కూడా తప్పేం లేదమ్మా. మనకి వర్క్ లేదు అనుకున్నప్పుడు, ముఖ్యంగా జాబ్ చేసే వాళ్ళకి కూడా చెప్తున్నాను, క్లీనింగ్ కష్టం, వండడం ఈజీ. వండటం ఇది అన్నీ ఇదినా. ముఖ్యంగా క్లీనింగ్ అంటే మాది కొంచెం ఎక్కువ చేస్తాంరా. ప్రతిదానికి ఉల్లిపాయలో కొంచెం చిన్న నల్లగా కనిపించిన కట్ చేసి తీసేస్తుంటుంది. ప్రతిదీ క్లీనింగ్ అనేది మన ఇంట్లో బాగా ఇంపార్టెంట్గా పెట్టుకుంటాం. అందుకనే అంత టేస్ట్గా, ఆరోగ్యంగా. ఎనివే వ్యూవర్స్ అందరికీ ఇంకొకసారి థ్యాంక్ యూ చెప్తున్నానమ్మా. పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. అందరూ చూస్తున్న వాళ్ళందరికీ కూడా మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, వ్యూవర్షిప్ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు, సబ్స్క్రైబర్సు చక్కగా పెరగనివ్వండి. ఇప్పుడు కూడా వ్యూవర్స్ కొంచెం తగ్గారా. ఎందుకు తగ్గారంటే ఇక్కడ ఐపీఎల్ జరుగుతుంది, క్రికెట్ ఒకటి ఉంది కాబట్టి చాలు. మనకుండే వ్యూవర్స్ మనకి వస్తూనే ఉన్నారు, నో ప్రాబ్లం. చూసేవాళ్ళు చూస్తున్నారు, ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎనీవేరా అందరూ చూడండి, చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్పను, మళ్ళీ చెప్తున్నాను ఈసారి. టేక్ కేర్ అమ్మా. సమ్మర్ చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ. మ్యాక్సిమం బయటకు వెళ్ళటం అవాయిడ్ చేయండి, పిల్లలతో సహా. మార్నింగ్ 8-9 లోపు వెళ్ళి వచ్చేసేయండి బయట వర్క్ ఏదైనా ఉంటే, లేదా జాబ్కి వెళ్ళే వాళ్ళకి ఏసీలు ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఈవినింగ్ 6 తర్వాత బయటికి వెళ్ళండి, లైటింగ్ ఉంటుంది సమ్మర్లో. చక్కగా పార్క్కి వెళ్ళాలన్నా, ఎక్కడికన్నా గ్రౌండ్కి వెళ్ళాలన్నా. ఎనీవేరా జాగ్రత్తగా ఉండండి సమ్మర్లో. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.